V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. గాంధీకి వెళ్తుండగా రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు, తనను ఎలా ఆపుతారంటూ పోలీసులతో వాగ్వాదం పెట్టుకున్న ఎంపీ. మేమంతా ఈటల వెంటే ఉంటాం, జమ్మిగుంట మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న స్పష్టం. వివేకానంద నగర్ లో బీజేపీ నాయకుల ధర్నా, ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ అరికట్టాలని డిమాండ్. టీడీపీ నేతలపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఫైర్, సంక్షేమ పాలనపై విమర్శలు మానుకోవాలని హితవు. టీఆర్ఎస్ పై మంచిర్యాల బీజేపీ నాయకుల మండిపాటు, భూ కబ్జా చేస్తూ బీజేపీ నేతలపై బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శ. ఇక డీటెయిల్స్ లోకి వస్తే, గాంధీ ఆసుపత్రి దగ్గర రోగుల బంధువులకు భోజనాలు పెట్టడానికి వెళ్తున్న మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని బేగంపేటలో పోలీసులు అడ్డుకున్నారు. తనను అడ్డుకున్న పోలీసులతో రేవంత్ వాగ్వాదానికి దిగారు. ఓ ఎంపీగా నియోజకవర్గంలో కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి వెళ్తుంటే ఇలా అడ్డుకోవడం ఏంటని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్థానిక ఎంపీనని, నా నియోజకవర్గ ప్రజలు బాగోగులు చూసుకునే బాధ్యత తనపై ఉందని రేవంత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కష్టాల్లో ఉన్న ప్రజల దగ్గరకు వెళ్తుంటే ఎందుకు ఆపుతున్నారు అంటూ రేవంత్ ఫైర్ అయ్యారు. కాగా గాంధీ ఆసుపత్రి దగ్గర రోగుల బంధువులకు నిత్యం 1000 మందికి అన్నదానం చేసే కార్యక్రమానికి శనివారం రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. సమాజ్ చేస్తున్నా మీరంతా ఎవరి ఇన్స్ట్రక్షన్స్ మరి ఎందుకు ఆపినావు బండి? నాకు అర్థం కాదు, ఏంటి ప్రాబ్లం ఏంటి? కమిషనర్ కలిపా తలకాయ ఏమైనా తిరుగుతుందా కమిషనర్ వీళ్ళకు? నోటు మీద బండి ఆపింది కలుపు. ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన బండి ఆపమని? సార్ ఎవరు? ఎగ్జామ్టెడ్ కేటగిరీ అంటే నేను ఎంపీని, ఎగ్జామ్టెడ్ నేను రేవంత్ రెడ్డిని మాట్లాడుతున్నాను. సార్ మనం లేదు రోడ్డు మీద నా వెహికల్ ఆపిండ్రు మన బేగంపేట పబ్లిక్ స్కూల్ ఎదురుగా. అవును సార్, నిన్న వచ్చింది, అది నిన్నటి ప్రోగ్రామ్ కదా. ఈ రోజు రోడ్డు మీద ఆపాల్సిన అవసరం ఏముంది? నేను ఇప్పుడు కంటోన్మెంట్ హాస్పిటల్కి నేను జనరేటర్ డొనేట్ చేస్తున్నా సార్. లాక్డౌన్ లో ఎంపీస్ కి ఎట్లా రిస్ట్రిక్ట్ చేస్తావు సార్ నువ్వు? ఇప్పుడు ఎవరిచ్చారో కాగితం నిన్ను నన్ను ఆపమని చెప్పినోడు ఎవరు? అరే మళ్ళా ఇష్యూ అవుతా అంటారు ఇన్స్పెక్టర్ గారు. ఏమన్నా మీరు ఏమన్నా హోస్టుండే మాట్లాడుతున్నా ప్రభుత్వము? నేను పెద్దవాడిని కాబట్టి చెప్తున్నా, ఈ గవర్నమెంట్ కి ఏమైనా పురుగుండే మాట్లాడుతున్నా అంటున్నా. నేను లోకల్ ఎంపీ, నన్నేం కాదు నువ్వు ఆపేది. నేను ఇక్కడ ఎంపీని. అరే నువ్వు గాంధీ హాస్పిటల్ కాడ పెట్టుకో, నువ్వు పెట్టుకోవాల్సిన రిస్ట్రిక్షన్స్. నువ్వు గాంధీ హాస్పిటల్ కాడ నీకు కావాల్సిన రిస్ట్రిక్షన్ పెట్టుకో, బేగంపేట కాదు. నాకు ఇప్పుడు మీరే చెప్పారు సార్. నేను 5 ప్రోగ్రాంలు ఉన్నాయి. గాంధీ పోతా, సికింద్రాబాద్ పోతా, కంటోన్మెంట్ హాస్పిటల్ పోతా. కష్టపడ్డానికి పోతా. నేను పబ్లిక్ గా నేను ఎలక్షన్ చెప్తాను. నువ్వు ఎందుకు వచ్చినావు రోడ్డు మీదకి? వీళ్ళంతా ఎందుకు రీడా? వీళ్ళంతా నేను డ్యూటీలు ఉన్నా. నాకు అర్థమైతే లేదు గారు, మీరు ఏంది నేను ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్, ఈ లోకల్ ఎంపీని. నేను కష్టాలలో ఉన్న వాళ్ళకు ఫుడ్ సర్వీస్ చేయడానికి ఉంటే మీరు ఎంత వస్తారు? కొత్తలో పోటీ చేస్తారా చెప్పండి.
అట్లా కాదు, పొద్దున భోజనం చేస్తారా? భోజనం మధ్యాహ్నం చేస్తారా? పొద్దున చేస్తారా? నేను లోకల్ ఎంపీని, నన్ను ఎట్లా అని అడుగుతున్నా. నేను అంతే సింపుల్. ఏది ఏజెంట్ వందల బండ్లు పోతున్నాయి, నాకు రేవంత్ రెడ్డి ఆపడం లేదా? నేను ఏం పర్చేజ్ చేస్తున్నాను ఇప్పుడు? ఇంత ఇన్ని పెట్టి ఇంత కాదండి, నన్ను ఇక్కడ ఆపింది నువ్వు, నేను కాదు కదా. నాకు అర్థమైతే లాక్డౌన్ టైంలో ఎలక్షన్ రిప్రజెంటేటివ్ తిరగొద్దని ఎక్కలేదు. ఇది నా లోకల్ కాన్స్టిట్యున్సీ. నేను సికింద్రాబాద్ గాంధీ అసలు వచ్చేసి నేను బెంగళూరు నుంచి జనరేటర్ తెప్పించిన, హాస్పిటల్కి జనరేటర్ డొనేట్ చేసేది ఉన్నది. మాట్లాడుకొని నేను నిల్చుంటా, నేను నిల్చుంటా, మా రోడ్డు మీద నిల్చుంటా. నా కాళ్ళు మీరు మాట్లాడండి. ట్రాఫిక్ ఉన్నది, అలౌ చేయండి. తాము మాజీ మంత్రి ఈటల రాజేందర్ వెంట ఉంటామని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న స్పష్టం చేశారు. హుజూరాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ తనతో పాటు 13 మంది కౌన్సిలర్లు కూడా ఈటలకు మద్దతు తెలుపుతున్నారని ప్రకటించారు. కొందరు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రుల దగ్గర నుండి బెదిరింపు కాల్స్ చేస్తున్నారని, ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈటలకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టించి మాట్లాడిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ రాత్రికి రాత్రి ఆర్డర్లు ఇస్తూ అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తున్నారని విమర్శించారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఈటల రాజేందర్ను తొలగించలేరని స్వప్న స్పష్టం చేశారు. గౌరవ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను దేశిని స్వప్న, జమ్మికుంట మున్సిపాలిటీ వైస్ చైర్మన్. ఇక్కడికి వచ్చిన నా తోటి కౌన్సిలర్లందరము మేమందరము మా నాయకుడు ఈటల రాజేందర్ గారే, మేము ఈటల రాజేందర్ గారి వైపే ఉంటాము. ఈటల రాజేందర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తాము, ఈటల రాజేందర్ గారి నాయకత్వంలోనే నడుస్తాము అని ఈ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసుకుంటున్నాం. కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి ఈటల రాజేందర్ గారిపై భూ కబ్జా ఆరోపణలు రావడం జరిగింది. అది తెలిసిన వెంటనే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజాప్రతినిధులందరం, మేమందరము, ప్రజలు, కార్యకర్తలు అందరం మా మాజీ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి, అన్న నీకు అన్యాయం జరిగింది, ఈ అన్యాయాన్ని మనం అందరం కలిసి ఎదుర్కొందాము, ఈ అన్యాయం జరిగిన ఈ పోరాటంలో మేమందరం నీతోనే ఉంటామన్నా, నీ వెనకాల నడుస్తామన్నా అని వారికి భరోసా ఇచ్చి రావడం జరిగింది. కానీ ఒక 2-3 రోజుల క్రితం నుంచి వెళ్ళి మా దాంట్లోనే కొందరు ప్రజాప్రతినిధులు, వాళ్లకు కొందరు మంత్రుల దగ్గర నుండి ఫోన్లు కావచ్చు, బెదిరింపు కాల్స్ కావచ్చు, లేకపోతే ఏదో ప్రలోభాలు పెట్టి ప్రలోభాలకు లొంగ తీసుకొని వారితోని మా మాజీ మంత్రి ఈటల రాజేందర్ గారికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టించడం జరిగింది. అయ్యా సీఎం కేసీఆర్ గారు, మీరు ప్రజాప్రతినిధులను భయపెట్టి ప్రెస్ మీట్లు పెట్టియచ్చు, రాత్రికి రాత్రే ఆర్డర్లు తయారు చేసి అధికారులను బదిలీ చేయించవచ్చు, కానీ హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరి గుండెల్లో ఉన్న ఈటల రాజేందర్ గారి మీద ఉన్న అభిమానాన్ని మాత్రం, వారి మీద ఉన్న నమ్మకాన్ని మాత్రం మీరు ఒమ్ము చేయలేరు, వారి మీద ఉన్న నమ్మకాన్ని మాత్రం మీరు దుడి చేయలేరు. ఎందుకంటే ప్రజలకు ఈటల రాజేందర్ గారి మీద ఉన్న నమ్మకం అట్లాంటిది. అయ్యా సీఎం కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ కార్పొరేట్ ఆసుపత్రులు డబ్బులు దండుకునే క్రమానికి తెరలేపారని బీజేపీ నాయకులు ఆరోపించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు వివేకానంద నగర్లోని హనుమప్ప హాస్పిటల్ ముందు ప్లాకార్డులు పట్టుకొని నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఎంతో ఉపయోగపడే ఆయుష్మాన్ భారత్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు పరచాలని, కరోనా వల్ల ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి డబ్బులు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న పేద ప్రజలకు ఆసరాగా నిలవడానికి ఆరోగ్యశ్రీలోకి కరోనాను చేర్చాలని డిమాండ్ చేశారు. లక్షల
రూపాయలు కట్టమని చనిపోయినా కానీ లక్షల రూపాయలు కడితేనే బాడీ ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో దానికి నిరసనగా మేము ఈరోజు అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ముందర ధర్నా చేస్తూ ఉన్నాం. మరి వెంటనే ఆరోగ్యశ్రీని చేర్చాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే పక్క రాష్ట్రాల్లో ఎట్లయితే మన ఆయుష్మాన్ భారత్ ఎట్లయితే ఇంప్లిమెంట్ చేసినో తెలంగాణ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ప్రజల వెంబడి ఉండి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్లో తీసుకున్నటువంటి మేనేజ్మెంట్ దౌర్జన్యం టీడీపీ నేతలపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో వైద్యపరంగా ప్రభుత్వం పెను సవాళ్లను ఎదుర్కొంటూ పాలన సాగిస్తుంటే విమర్శలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీకి ఇకనైనా తీరు మార్చుకోవాలని హితవు పలికారు. 19 ఈ వైరస్తో ప్రజలందరూ కూడా పోరాడుతున్నారు. దేశంలో కూడా ఇదే పరిస్థితి, ప్రపంచంలో కూడా ఇదే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో సాధారణంగా ఇటువంటి వైరసెస్ ప్రపంచంలో చరిత్రలో ఒక 12 డెడ్లీ వైరసెస్ ఉన్నాయన్నది శాస్త్రజ్ఞుల తాలూకా విశ్లేషణ అభిప్రాయం. ఈరోజు మనం కరోనా వైరస్తో పోరాడుతున్నాం. కంటికి కనపడినటువంటి శత్రువు, ఈ శత్రువుతో నిరంతరం, ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, దేశం, ప్రపంచం, భారతదేశం, భారత కేంద్ర ప్రభుత్వం ఈ కరోనా వైరస్ ని ఇది జాతీయ విపత్తు కింద ప్రకటించడం జరిగింది. యుఎన్ఓ ప్రపంచ దేశాలు కూడా ఇది ప్రపంచ విపత్తు కింద కూడా గుర్తిస్తున్నాయి. ఇది ఒక రాష్ట్రానికి ఒక ప్రాంతానికి చెందినటువంటిది కాదు. ఇంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి ఈ స్థితిలో ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రానికి వస్తే ఈ వైరస్ సమస్యను ఎదుర్కోవటానికి ప్రభుత్వం రాత్రనక పగలనక అహర్నిశలు సేవ చేస్తుంది. ఆల్ ద ఫ్రంట్ లైన్ వారియర్స్ నిజంగా వాళ్ళకి పాదాభివందనం చేయాలి. ఎంత అద్భుతంగా పనిచేస్తున్నారంటే రెవెన్యూ సిబ్బంది కలెక్టర్స్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా వచ్చినా దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేస్తూ రాత్రనక పగలనక పనిచేస్తున్నటువంటి రెవెన్యూ సిబ్బంది అయితేనేమి, అలాగే నైట్ కర్ఫ్యూలు అమలు చేస్తూ పగలు కూడా బ్రహ్మాండంగా ఎక్కడా కూడా ఏ ఇబ్బంది రాకుండా లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేసుకుంటూ ప్రజలు తిరుగుతున్నటువంటి పరిస్థితుల నుంచి జాగ్రత్తగా మోటివేషనల్గా తీసుకెళ్తూ మాస్కులు తొడిగిస్తూ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ రద్దీ ప్రాంతాల్లో కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు పోలీస్ కూడా, రాష్ట్ర పోలీస్. అలాగే వైద్యో నారాయణ హరి అంటారు. నిజంగా ఈరోజు వైద్యులు దేవుళ్ళ కనబడుతున్నారు. రాత్రనక పగలనక వారికి భార్య పిల్లలు కుటుంబాలతో ఉన్నారు. తల్లి తండ్రి, ఇంటికి వెళ్తే కుటుంబం, ఇంటి నుంచి బయటకు వస్తే మరణ మృదంగం. ఈ రెండింటి మధ్య వైద్యులు చేస్తున్నటువంటి కృషి అనిర్వచనమై ఉంది. నిజంగా అద్భుతంగా కూడా చేస్తున్నారు. వైద్య శాఖకు చెందినటువంటి ఏఎన్ఎంల వరకు, ఆశా వర్కర్ల వరకు, వాలంటీర్స్ వరకు ప్రతి ఒక్క 50 ఏళ్లకు సంబంధించి ఒక వాలంటీర్ స్థాయిలో కూడా ఆ 50 ఏళ్లలో ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే కంటికి రెప్పలా కాపాడే వాలంటీర్ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ వరకు బ్రహ్మాండంగా పనిచేయడానికి ప్రధానమైనటువంటి రోల్, నిజంగా ఈ దేశంలో నాకు రోల్ మోడల్ ముఖ్యమంత్రిగా పేరు ప్రఖ్యాతులు గాల్చినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. లక్షెట్టిపేట్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ నాయకుల కబ్జాలు, అక్రమ కట్టడాలపై బీజేపీ నాయకులను బెదిరింపులకు గురి చేయడాన్ని ఖండిస్తూ బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ లక్షెట్టిపేట్లో పత్రికా సమావేశం నిర్వహించారు. రఘునాథ్ మాట్లాడుతూ లక్షెట్టిపేట్లోని రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఒకే రోజు సుమారు 60 వరకు అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని, మే 11వ తేదీన జరిగిన రిజిస్ట్రేషన్లు అన్ని రద్దు చేసి వెరిఫై చేయాలని డిమాండ్ చేశారు. బెదిరింపులకు బీజేపీ కార్యకర్తలు భయపడేవారు కాదని, అన్యాయాలు అక్రమాలపై పోరాడితే బీజేపీ కార్యకర్తలు మాత్రమే అని స్పష్టం చేశారు.
ప్రతి కార్యకర్తకి తాను అండగా ఉంటానని రఘునాథ్ హామీ ఇచ్చారు. లక్షట్పేట్ భూ కబ్జాలకు హెడ్ క్వార్టర్స్గా మారింది. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇవాళ లక్షట్పేట్లో గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్న సంఘటనల మీద చర్చ జరుగుతున్నది. పోయిన వారము రాత్రి కర్ఫ్యూ ఉన్న సమయంలో, రాత్రి 8 గంటల నుంచి కర్ఫ్యూ, ఎవరు బయట తిరగద్దని చెప్పిన సమయంలో రాత్రి పూట రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఒకటే రోజు 60 రిజిస్ట్రేషన్లు చేయబడ్డాయి. ఇక్కడ ఉన్న రిజిస్ట్రార్ని ఆయనపై ఒత్తిడి తెచ్చి ఆయనను లీవ్లో పంపించి ఇంకొకరిని ఇక్కడ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్గా తీసుకొచ్చి మామూలుగా లక్షట్పేట ఆఫీస్లో రోజుకి ఒక 4-5 మా అంటే 10 రిజిస్ట్రేషన్లు అవుతాయి, 10 డాక్యుమెంట్లు అవుతాయి. అటువంటి ఆ రోజు 60 డాక్యుమెంట్లు అయినాయి, 60 రిజిస్ట్రేషన్లు అయినాయి. ఇవెందుకు అయినాయి అంటే ఏదో ఇల్లీగల్ దందాలు జరుగుతున్నాయి. ఇక్కడున్న రిజిస్ట్రారు రిజిస్ట్రేషన్లు చేయడానికి నిరాకరించడంతో ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ని తీసుకొచ్చి రిజిస్ట్రేషన్లు చేయించారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఇక్కడ మా నాయకులు, మిగతా పార్టీ నాయకులు ఆ రాత్రి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి అభ్యంతరాలు చెప్పడంతో అది ఆగింది. రెండో విషయం, లాక్డౌన్ పెట్టినాక ఇక్కడ ఇటిక్యాల చెరువుల మట్టి పోసి వాటిని కమర్షియల్ పర్పస్ కొరకు వాడడానికి, అంటే ఆ చెరువుల నీళ్లు నిలవకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, మట్టి పోయాలి. మట్టి పోస్తారు. ఇక్కడ స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, తిమ్మాపూర్కి చెందిన టీఆర్ఎస్ సర్పంచ్, ఒక బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధి లాక్డౌన్ సమయంలో టిప్పర్లకు, లారీలకు పర్మిషన్లు లేకుండా ఎంఆర్ఓ గారిని అడిగితే ఎంఆర్ఓ గారు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఇదే చెరువుల జరుగుతున్న పని మొత్తం ఆపాలి అని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మార్చి 20వ తారీఖు నాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ గారు, డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, ఈఈ గారు మున్సిపల్ కమిషనర్కి, తహసీల్దార్కి అందరికీ రాసిన లెటర్. ఇటికాల చెరువుని కాపాడాలి, ఇటికాల చెరువులో మట్టి పోయరాదు, ఇటికాల చెరువులో నిర్మాణాలు చేయరాదు, ఇటికాల చెరువుని ఒక కమర్షియల్ కాంప్లెక్స్గా మార్చొద్దు అని రాశారు. అయినప్పటికీ ఇక్కడున్న అధికారులు ఇప్పటి వరకు దాదాపు 2 నెలలైంది ఈ చెరువు దగ్గరికి వెళ్ళలేదు, ఇక్కడ ఉన్న పనులు ఆపడానికి ప్రయత్నించలేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెళ్ళి, మీడియా మిత్రులతో కలిసి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందని చూడడానికి వెళ్తే ఒక ప్రజాప్రతినిధి, ఒక సర్పంచ్ మా భారతీయ జనతా పార్టీ. హైదరాబాద్లో గత అర్ధరాత్రి దోపిడీ దొంగలు చెలరేగిపోయారు. నగరంలోని జియాగూడ వెంకటేశ్వర నగర్ కాలనీలో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. కరోనా భయంతో సొంతూర్లకు వెళ్లిపోయిన వారి ఇళ్లను టార్గెట్ గా చేసుకుని చెలరేగిపోయారు. వరుసగా 5 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ₹20 లక్షల నగదు, ₹45 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. క్లూస్ టీంతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ చేసి అరే వెనుక డోర్ ఉందంటే సరే మళ్ళీ నా డోర్ ఇబ్బంది పోతే డోర్ వెళ్ళలే. మళ్ళీ మా टेनेंट फ़ोन చేస్తే ऊपर से అంటే नहीं ऊपर से नहीं सामने से भी खुला है, ठीक है अंदर आ मेरा डोर लगा हुआ है అంటే డోర్ ఇప్పినారు.
डोर खोलने के बाद फिर हमारे घर में क्या लॉक खुला है, वहाँ जाके देखो तो क्या अंदर पूरे कपड़े वपड़े सब पूरे नीचे डाल दिए, మొత్తం బట్టలన్నీ మొత్తం కింద పడేసినారు. బంగారం ప్లస్ అమౌంట్ సమ్ క్యాష్ ఉండే 20 lakhs అబౌవ్ 45 తులాస్ అబౌవ్ బంగారం ఉండే తీసుకొని వెళ్ళిపోయినారు. మన మీద పోతే ఆ టెనెంట్కి కూడా డోర్ ఇప్పే ఉంది, మళ్ళీ మీద ఇంకో టెనెంట్కి కూడా డోర్ ఇప్పే. సీసీ కెమెరా లేదు? సీసీ కెమెరాలు ఉన్నాయండి, అవి పనిచేస్తున్నవి లేవు. ఎన్ని టైం? 4:42. ఇది పోలీస్ ఇన్ఫార్మ్ ఎనీ టైం? 4:42కి చేస్తే 5 o'clockకి చేశారు. లోపలనే చేశారు. లోకల్ పోలీస్ ఇది లోకల్ పోలీస్ అంటే మా ఏరియా కుల్సుంపుర పిఎస్. ఈయన నామ్ శంకర్ ఎస్ఐ గారు వచ్చారు. ఏం పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. నెల్లూరు జిల్లా గూడూరు ఏరియా ఆసుపత్రికి సామాజికవేత్త కనుమూరి హరిశ్చంద్రారెడ్డి 200 ఆక్సిజన్ సిలిండర్లు ఉచితంగా అందించారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇందులో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో కోవిడ్ బాధితులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఆయన ఆక్సిజన్ సిలిండర్లు అందజేశారు. గత నెల 26వ తేదీ నుండి ఇప్పటి వరకు 200 సిలిండర్లు అందిస్తూ మరలా రిఫిల్ చేస్తూ ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. ఆక్సిజన్ కొరత ఉండటంతో హరిశ్చంద్రారెడ్డి ఆగిపోయి ఉన్న శ్రీకృష్ణ తేజ హెయిర్ ప్రొడక్ట్స్ ప్లాంట్ విషయం గురించి కనుక్కొని గూడూరు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా ప్లాంట్ ఓనర్ బాలసుబ్రహ్మణ్యంకు 7 లక్షల రూపాయల నగదు అందించి జిల్లా కలెక్టర్ సబ్ కలెక్టర్ సహకారంతో ఆక్సిజన్ ప్లాంట్ పునరుద్ధరణ కృషి చేసి నేడు జిల్లాలో ప్రజలకు ప్రాణదాతగా మారారు. ముందు ఫ్రంట్ లైన్ వర్కర్లు అంటే రెవెన్యూ అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ, పోలీసులు కానీ, ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ వాళ్ళందరికీ చేతులు జోడించి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళ ప్రాణాలకు తెగించి మన కోసం అందరూ కూడా పనిచేస్తున్నారు. అందరికన్నా ముఖ్యంగా మనకేమైనా పర్వాలేదని మీ మీడియా మిత్రులందరూ కూడా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా జిల్లా వ్యానం ముందు ఫ్రంట్ లైన్ వర్కర్లు అంటే రెవెన్యూ అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ, పోలీసులు కానీ, ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ వాళ్ళందరికీ చేతులు జోడించి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళ ప్రాణాలకు తెగించి మన కోసం అందరూ కూడా పనిచేస్తున్నారు. అందరికన్నా ముఖ్యంగా మనకేమైనా పర్వాలేదని మీ మీడియా మిత్రులందరూ కూడా ఎక్కడ ఏ సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో చందనోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 7:30 నుండి 9:30 భక్తుల దర్శనాలు కల్పించారు. ఉండండి. వాస్తు ఉన్నాయి అందరికీ. మధ్యలో ప్రతి ఒక్కరు మార్చుకోవాలి. రండి. వనపర్తి జిల్లా కేంద్రంలో బాలసదనంలో కరోనా సోకిన అనాథ చిన్నారులకు మనీ డెవలపర్స్ సంస్థ అధినేత మున్సిపల్ వైస్ చైర్మన్ అండగా నిలిచారు. ఆశ్రమాన్ని సందర్శించి చిన్నారులకు ఆవిరి యంత్రాలు, డ్రై ఫ్రూట్స్ పంపిణీ చేసి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరారు. రెండవ దశలో కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతుందని ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఆశ్రమంలో చిన్నారులకు ఏ విధమైన సమస్యలున్నా తనను సంప్రదించాలని, వెంటనే పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ కవిత, సంస్థ అధినేత శ్రీశైలం, శశి, రజాక్, వినోద్, శివ పాల్గొన్నారు. నా పేరు వాకిటి శ్రీధర్, వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్. ఈరోజు రెండవ దశ
కరోనా విజృంభిస్తున్నటువంటి వేళ వనపర్తి పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మా యొక్క సంస్థ అయినటువంటి మనీ డెవలపర్స్ వారి సహకారంతోన వనపర్తి బాల సదనంలో సేవ తీరుతున్నటువంటి విద్యార్థులకు మన 8 మందికి కరోనా సోకిందని ఆ సూపరింటెండెంట్ గారి ద్వారా తెలిస్తే వారికి వెంటనే డ్రై ఫ్రూట్స్ అదేవిధంగా ఆవిరి పట్టుకోవడానికి యంత్రాలను ఉచితంగా మా మనీ డెవలపర్స్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. గత సంవత్సరము సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ట్రస్ట్ ద్వారా వేలాది మందికి ఆర్థిక సహాయము తర్వాత నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ప్రజలందరూ కూడా రెండవ దశ చాలా విపరీతమైనటువంటి వేగంతో వ్యాప్తి చెందుతూ ఉంది రోగం. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఖచ్చితంగా డబుల్ మాస్క్ ధరించాలి, అదేవిధంగా శానిటైజర్ సమయానికి యూజ్ చేసుకుంటూ భౌతిక దూరాన్ని పాటిస్తూ మనమందరం కూడా కరోనా నియమ నిబంధనలు లాక్డౌన్ ప్రభుత్వం ఏదైతే మంచి ఉద్దేశంతో లాక్డౌన్ ప్రకటించిందో సమయానుకూలంగా మనం ప్రవర్తించి లాక్డౌన్ విజయవంతం చేసి కరోనా మహమ్మారిని అందరం కూడా కలిసికట్టుగా పారదోలుదామని నేను ఈ సందర్భంగా ప్రజలందరికీ పిలుపునిస్తాను. తెలంగాణ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జమ్మిగుంటల నిరసన కార్యక్రమం చేపట్టారు. లాక్డౌన్ వల్ల భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వం స్టే అట్ హోమ్ అనే నినాదాన్ని నిలబెట్టిందని, దీనిని అనుసరిస్తే కూలీల పరిస్థితి దిక్కుతోచని విధంగా ఉందని యూనియన్ జిల్లా నాయకురాలు రాజకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం నిత్యావసర సరుకులు కూడా కొనుగోలు చేసుకునే స్తోమత లేదని ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. ప్రతి భవన నిర్మాణ కార్మికులకు 10,000 రూపాయలు ఆర్థిక సహకారం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు భవన నిర్మాణ కార్మికుల యొక్క ముందు పోయి వెనక అన్న పరిస్థితి అయింది. ఈరోజు భవన నిర్మాణ కార్మికులకి కేసీఆర్ ముఖ్యమంత్రి గారు మరి ఎవరు కూడా తెలంగాణలో పేద ప్రజలు ఆకలితో ఉండకూడదని అని విమర్శించిన మాట నేను పంచ పరిమాణాలతో గుట్లాగే మరి ఏ కార్మికుడికైతే కరోనా కార్మికుడికి ఏ విధంగా అయితే భవన నిర్మాణ కార్మికుడికి కరోనా వచ్చిన కార్మికుడికి 50,000 మరి ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నాం. ఉచిత వైద్యాన్ని అందించాలా. మరి అట్లాగే కాకుండా కార్మికుడికి భవన నిర్మాణ కార్మికుడికి మరి టీకాలే కానీ కోవిడే కానీ ప్రతి ఒక్కరికి కూడా ఉచిత సహాయం అందించాలా. ఫోన్ల దగ్గర వాళ్ళకి సహకారం అందించాలా. అట్లాగే భవన నిర్మాణ కార్మికులని రక్షించుకోవాలని కోరుతున్నాం. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా కోవిడ్ వల్ల చనిపోతే వాళ్ళకి బీమా పథకం 10 లక్షలు వాళ్ళకి అందించాలని కోరుతున్నాము. అట్లాగే కాకుండా భవన నిర్మాణ కార్మికుల ప్రత్యేక రాష్ట్ర కేంద్ర ముఖ్యమంత్రులు కూడా వారి యొక్క ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలా. రాష్ట్ర ప్రజలందరూ కూడా స్టే హోమ్ అని అంటున్నారు. స్టే హోమ్ అంటే ప్రతి ఒక్క ఏ జిల్లాలో కానీ గ్రామ పంచాయతీలో కానీ ఏ నగరంలో కానీ కూడా ప్రతి ఒక్క కార్మికుడు భవన నిర్మాణ కార్మికుడే ఒక ఇల్లులు కట్టడం జరుగుతుంది. స్టే హోమ్ అని అంటే ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఒక ఆక్సిజన్ అనే గుర్తు పెట్టుకోవాలా. భవన నిర్మాణ కార్మికులు ఒక ఆక్సిజన్ అని గుర్తు పెట్టుకోవాలా. ఈ భవన నిర్మాణ కార్మికులు ప్రతి ఒక్క అకౌంట్లో కూడా తొలి దశలో కానీ రెండో దశలో కానీ ఎవరి అకౌంట్లో కూడా చిల్లి గవ్వ కూడా వేయలేని పరిస్థితి అయింది. మరి కేంద్ర రాష్ట్రం కూడా కేరళ సైడ్ తీసుకుంటే మరి అక్కడ నిత్యావసరమైన వస్తువులు 17 ఇస్తున్నారు. అంతేకాకుండా 17 నిత్యావసర వస్తువులు ఉచితంగా ఇస్తున్నారు. అట్లాగే 7,000 రూపాయలను బ్యాంకులో వేస్తున్నారు. అట్లాగే వాళ్ళకి యొక్క కరెంటు బిల్లులే కానీ నీళ్ళ బిల్లులే కానీ ఇంటి కిరాయిలే కానీ ప్రతి ఒక్కరు కూడా బరాయించడం జరుగుతుంది. వాళ్ళ భోజనాలు కూడా ఉచితంగా ఇస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులు ఏ తప్పు చేశారని మేము అడుగుతున్నాము. మరి కేంద్ర ముఖ్యమంత్రి గారు మరి మాకు భవన నిర్మాణ కార్మికులు ప్రతి ఒక్క అకౌంట్లో మరి పైసలు వేయాల్సిందిగా కోరుతు నిర్మాణ కార్మికులకు కేసీఆర్ ముఖ్యమంత్రి గారు మరి బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గాంధీకి వెళ్తుండగా రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు, తనను ఎలా ఆపుతారంటూ పోలీసులతో వాగ్వాదం పెట్టుకున్న ఎంపీ. మేమంతా ఈటల వెంటే ఉంటాం, జమ్మిగుంట మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న స్పష్టం. వివేకానంద నగర్ లో బీజేపీ నాయకుల ధర్నా, ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ అరికట్టాలని డిమాండ్.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఫైర్, సంక్షేమ పాలనపై విమర్శలు మానుకోవాలని హితవు. టీఆర్ఎస్ పై మంచిర్యాల బీజేపీ నాయకుల మండిపాటు, భూ కబ్జా చేస్తూ బీజేపీ నేతలపై బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శ. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తుండండి V3 న్యూస్ లక్ష్యం సమాజం.